తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దిపాడు మండలం గజ్జినపూడిలో ఉపాధి హామీ పథకంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాకినాడ జిల్లా పెద్దిపాడు మండలం గజ్జినపూడిలో ఉపాధి హామీ పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ పలువురు బహిరంగానే ఆరోపిస్తున్నారు. పథకం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు మురళరాంబాబు అండి. నాకు జాబ్ కూడా తగ్గించేయండి, తీసే జాబ్ కూడా. నాకు పనిలోకి వెళ్తున్నానండి, పనిలోకి వెళ్తాను. ఆటో వాళ్ళకే వెళ్తున్నారండి, బాగా ఆటోల మీద వెళ్తున్నారండి. చుట్టూ 4-5 ఆటోల మీద వెళ్తున్నారండి. వెనక ముందు అలా వద్దులండి, తీసుకురావడం అక్కడ ఉన్న వాళ్ళకి ఏ దారి కాపాడుతాం లేదండి. వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి. వెళ్ళిన వాళ్ళకి రూపాయలు కూడా రావట్లేదండి. వెళ్ళిన వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు బాగానే, కష్టపడిన వాళ్ళకి. నమస్తే అండి. మా జాబ్ కార్డు డీలర్ కూడా ఇచ్చాడండి. 6 వారాలు పని చేసుకున్నారు సార్. 6 వారాలు పని చేసుకున్న తర్వాత కూడా మాకు జాబ్ కార్డు లేదండి. లేదంటే మళ్ళీ జాబ్ కార్డు మేము పెట్టించుకున్నామండి. కృష్ణగారు మాకు పెట్టారండి. మేము వెళ్ళి పని చేస్తున్నామండి. పని చేసినా సరే కానీ మాకు డబ్బులు పడతలేదండి. ఆటోల మీద వచ్చి 4 ఆటోలు 3 ఆటోలు వచ్చి పని చేయించుకుంటున్నారండి. వాళ్ళు డబ్బులు పడుతుందండి. మాకు పడలేదు. ఎంతసేపు ఆటోల మీద నుంచి ఒక అరగంట కూడా ఉండలేదు సార్. వెంటనే వచ్చేస్తున్నారండి. మేము పొద్దుట 5 గంటలకు వెళ్తున్నామండి. 9 గంటల దాకా ఉంటున్నాం సార్. అందులో బంటాలని మాకు డబ్బులు లేవండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి సార్. ఆ తర్వాత ఏమో మమ్మల్ని ఏమో సీపు కూడా చూస్తున్నాడండి. అతను ఎక్కువ పడుతుందండి, మాకు తక్కువ పడుతున్నామండి. మేము కష్టపడి లేబర్ అండి. మేము లేబర్ కష్టపడకపోతే మాకు ఎలా సార్? మరి మాకు న్యాయం చేయండి సార్. తండ్రి మాది గజినపూడి అండి సార్, పట్టుకోవడం మండలం. తర్వాత మేము పనిలోకి వెళ్ళిన గట్టికి డబ్బులు ఉపాధి పనిలోనండి. పడిన గట్టికి తర్వాత ఎంతోమంది ఎంత జనం వస్తున్నారో వైను లేకుండా ఆటోల మీద తీసుకొస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, మాకు డబ్బులు పడతలేదు. వాళ్ళు మేము వెళ్ళడం అయితే 5:30 కల్లా వెళ్ళిపోతున్నామండి సార్. తర్వాత వాళ్ళేమో 8-7 గంటలకు వచ్చి ఫోటోలు తీసుకుని ఒక 5 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ పడుతున్నాయి, మాకు డబ్బులు తక్కువ పడుతున్నాయండి. మాకు న్యాయం చేసి మేము 5:30 కాడ నుంచి మేము 11 గంటల దాకా ఉంటున్నామండి అక్కడ. వాళ్ళు మళ్ళీ 7-7:30 వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతున్నారండి. ఆటోల మీద 5-6 ఆటోలు వస్తున్నాయండి రోజుకి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తీసుకుని వస్తున్నారండి. మక్కువ వేసుకున్న వాళ్ళని వీళ్ళని తీసుకుని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎగస్ట్రాలు తీసుకుంటూ పోయి ప్రతి జాబ్ కార్డులు కూడా చాలామంది ఢిల్లీడు కూడా వేస్తాడండి. మావి కూడా ఢిల్లీడు కూడా వేస్తాం మేము జాబ్ కార్డులు అండి. అందుకని మాకు ఏమి న్యాయం చేసి పెడతారు? మాకు ఒక న్యాయం చేసి పెట్టండి.